పహల్గామ్ ఉగ్రదాడితో యావత్ భారతం కన్నీరు. లెక్కకు లెక్క అప్పగించేందుకు రంగంలోకి ఆర్మీ. భగవంతుడు కూడా వేటను ఆపలేడు. ఎన్కౌంటర్లో లష్కర్-ఎ-తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ హతం. ఐఈడీ బాంబులతో ఉగ్రవాది ఆసిఫ్ షేక్ ఇల్లు ధ్వంసం. ఉగ్రవాది ఆదిల్ నివాసాన్ని పేల్చేసిన ఆర్మీ. మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న పాక్. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన భారత్. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనతో యావత్ భారతం కన్నీరు పెట్టుకుంది. ఆ కన్నీళ్లకు బదులు తీర్చుకోవాల్సిన అవసరం, బాధ్యత ఇప్పుడు అందరిపైన ఉంది. ఉగ్రవాదం అంతు తేలాలి. లెక్కకు లెక్క పక్కగా అప్పజెప్పాలి. మరోసారి భారత్ వైపు చూడాలంటే వెన్నులో వణుకు పుట్టాలి అన్న రేంజ్ లో ఇండియన్ ఆర్మీ దూసుకుపోతుంది. బీఎస్ఎఫ్, సిఆర్పీఎఫ్ తో కలిసి అడుగులు వేస్తుంది. ఇక వేట మొదలైంది. ఆ రాత రాసిన భగవంతుడొచ్చినా ఆపలేడు అన్నట్టుగా ఉగ్రవాదుల ఏరువేత షురూ చేసింది. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో తీసివేయాలని డిసైడ్ అయింది కేంద్రం. అందుకే మొత్తంగా ఇళ్లను టార్గెట్ చేసి మరీ పేల్చివేస్తున్నారు. అక్కడుండే లోకల్స్ సపోర్ట్ తో ఇంటింటా జల్లెడ పడుతున్నారు సైనికులు. ఎన్కౌంటర్లతోనూ విరుచుకు పడుతున్నారు. బందిపోరా ఎన్కౌంటర్ లో లష్కర్-ఎ-తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ ను హతమార్చారు. ఉగ్రవాది ఆసిఫ్ షేక్ ఇంటిని ఐఈడీ బాంబులతో పేల్చేశారు. మరో టెర్రరిస్ట్ ఆదిల్ నివాసాన్ని కూడా కూల్చిపడేశారు. అంతేకాదు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని తెలిసినా అంతు చూస్తున్నారు. కాశ్మీర్ చుట్టూ నిత్యం పహారా కాస్తూ బూట్ల సౌండ్లతోనే బెంబేలెత్తిస్తున్నారు. ఇంత జరుగుతున్నా దయాది మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది. మనం సింధు జలాల ఒప్పందం అమలును నిలిపేస్తే వాడు సిమ్లా డీల్ ను సస్పెన్షన్ లో పెట్టాడు. మనం అటారీ చెక్ పోస్ట్ ను మూసేస్తే పాకిస్తానోడు వాగా సరిహద్దుల్లో గేట్లు తెరవబోనున్నాడు. మనం పాక్ జాతీయుల వీసాలను రద్దు చేస్తే వాళ్ళు సార్క్ స్కీమ్ కింద మనకి న్యాయబద్ధంగా వచ్చిన వీసాలను కోసిపారేశారు. భారత్ లో పాక్ ఎంబసీలను మనం ఖాళీ చేస్తే వాళ్ళు మన డిఫెన్స్ అడ్వైజర్స్ ని వెనక్కి పంపేశారు. అరేబియా సముద్రంలో మనోళ్లు ఐఎన్ఎస్ సూరత్ ని దించి సీ స్క్రీమింగ్ పరీక్షను విజయవంతంగా నిర్వహిస్తే పాకిస్తాన్ నేవీ కూడా కరాచీ, గ్వాదర్ పోర్టులో అప్రమత్త కవాతు చేసి సబ్ మెరైన్లను కూడా ఓవరాలింగ్ చేసుకుని సిద్ధమంటోంది. అక్కడితోనే ఆగలేదు. తమ గగనతలంలో మన విమానాలకు నో ఎంట్రీ బోర్డే పెట్టేసింది పాకిస్తాన్. వాస్తవాధీన రేఖ దగ్గర పాకిస్తాన్ బలగాలను పెంచుకుంది. ఇలా ప్రతిసారి ఎత్తుగడను మన దగ్గర కాపీ కొట్టి టిట్ ఫర్ టాట్ సౌండే ఇస్తూ వస్తుంది పాకిస్తాన్. భారత్ సత్తాను తెలిసి కూడా కవ్వింపు చర్యలను మాత్రం మూర్ఖత్వపు పాక్ వెనక్కి తగ్గడం లేదు. తన గొయ్యి తానే తవ్వుకుంటోంది. అంతెందుకు, సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం అంటే మాతో యుద్ధానికి కాలు దువ్వినట్టే. అది చూస్తామని పాకిస్తాన్ ఫారిన్ మినిస్టర్ పెట్రేగి మాట్లాడేశారు. తొందరపడి ఏ చిన్న దుస్సాహసం చేసినా దాని పర్యవసానాలు విపరీతంగా ఉంటాయని మరో కూత కూడా కూశాడు. బిడ్డ కాచుకో, ఇక మీదట నీకు నిద్రలేని రాత్రులే అని బీహార్ గడ్డ మీద నుంచి పాకిస్తాన్ కు బహిరంగ హెచ్చరికే జారీ చేశారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇండియా విల్ ఐడెంటిఫై, ట్రాక్ and punish every terrorist and their backers. ఇప్పటికే 2 దేశాల్లో ఎయిర్ ఫోర్స్ వార్ గేమ్స్ షురూ చేశాయి. దీన్ని బట్టి ప్రపంచానికైతే ఒక విషయం క్రిస్టల్ క్లియర్ గా అర్థమైపోయింది. 2 దేశాల మధ్య సరిహద్దులు రగులుతున్నట్టు, యుద్ధ మేఘాలు కమ్ముకున్నట్టు ఓ క్లారిటీ అయితే వచ్చేసింది. దారి కాచి దొంగ దెబ్బ తీయడంలో వాళ్లే ఫస్ట్. ఆ విధంగా ప్రతిసారి సూపర్ సక్సెస్ కొట్టి రాక్షస నవ్వు నవ్వుకుంటుంది పాకిస్తాన్. కానీ మనతో నేరుగా తలపడిన ప్రతిసారి అడ్డంగా ఓడిపోయి బొక్కాబోర్ల పడ్డ దిక్కుమాలిన ట్రాక్ రికార్డ్ కూడా పాకిస్తాన్దే. అన్నిసార్లు తోకముడిచి పారిపోయినా నిస్సిగ్గుగా మళ్లీ ఎదురుగా వచ్చి నిలబడుతోంది. తోక జాడించిన ప్రతిసారి పాకిస్తాన్ కి మన చేతుల్లో పచ్చడి అయింది. అణ్వస్త్రాల నుంచి అంగబలం దాకా మనమే బాహుబలి కనుక వార్ వన్ సైడ్ అయింది. ఇది భారత్ ట్రాక్ రికార్డ్.